సోదరి సోదరులారా, 9వ తేదీ కడపలో జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. దానికి కొన్ని వ్యక్తులు, కొందరి శక్తులు కావాలని చేసినటువంటి కుట్ర. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితరులు అందరూ కలిసి మెలిసి నివసించే ప్రశాంతమైనటువంటి మత సామ్రాజ్యానికి ఒక నిదర్శన లాంటి ప్రాంతం ఇది కడప. అందులో కావాలని ఆ యొక్క సర్కిల్ చుట్టుగా పెట్టుకొని చాలా కాలంగా ఆ అల్మాస్పేట్ సర్కిల్ అని 200 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఏదో కొందరు దాన్ని టీపు సుల్తాన్ సర్కిల్గా మార్చాలా, ఎందుకంటే ఆ టీపు సుల్తాన్ ఈ కడపకు మనవడు, దేశం కోసం ప్రాణాన్ని అర్పించిన వాడనేసి కోరారు. అది తీర్పు జరిగింది. సీఎం గారు కూడా ప్రకటించారు, నేను దీన్ని స్తూపం పెడతానా అనేసి. అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వపు బాధ్యులు దాన్ని పట్టించుకోకుండా ఆలస్యం చేసి కొన్ని కుట్రపూరితమైనటువంటి వ్యక్తులకు, శక్తులకు అవకాశం ఇచ్చారు. వారు దాన్ని వేరే మతానికి కట్టుబెట్టి ప్రకటించినప్పుడు అలజడి ప్రారంభమైంది. దాన్ని సొట్టుగా పెట్టుకొని అమాయక ముస్లిం ప్రజలపై కట్టెలతో కొట్టి వాదించి పెద్ద పెద్ద కేసులు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించారని కేసులు పెట్టి జైలు పెట్టించారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే ఈ కడప టౌన్ మరియు జిల్లా రాయలసీమ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే తక్షణమే ఎంతమంది పైన అయితే కేసులు పెట్టారు, అమాయక ప్రజలు 40-45 మంది ప్రజలపై లేనిపోని అపోహాలు కక్షలతో వాళ్ళపై కేసులు పెట్టారు. దాన్ని తక్షణం తీసేయాలి. మరి ఎవరైతే జైళ్ళలో ఉన్నారో వాళ్ళకి తక్షణమే విడుదల చేయాలి. వారు దాదాపు 20 రోజులుగా జైళ్ళలో ఉన్నారు. ఇది చాలా అన్యాయం. వారు ప్రజా సేవకులు, ప్రజా శాంతిని కోరేవారు. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే తక్షణమే వారందరినీ విడుదల చేసి ఈ యొక్క కడప ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా, ప్రశాంత ప్రాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వంతో నేను కోరేది ఇదే. ఎవరికి హిందువులని కాదు, ముస్లింలు కాదు, ఎవరైనా సరే వారందరినీ వదిలిపెట్టేసి కేసులు తీసేయండి. ఎవరైతే కుట్రలు చేశారో వారిని పట్టండి. వారు సమాజపు ద్రోహులు, దేశద్రోహులు, ప్రశాంతంగా ఉండే ప్రజలకు రెచ్చగొడుతున్నారు. కాబట్టి వారిని పట్టి పీడించండి, అంతే నేను కోరింది. నేను షేక్ ఇస్హాక్ అలీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్. అవసరం ఉంది. దాంతోపాటు నాకున్నటువంటి ప్రతిపాదన ఏమంటే దీన్ని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనం ఇక్కడ సమావేశమయ్యా, ఇంకా చాలా మంది సమాజంలో దగ్గరికి పోవాలి, అన్ని వర్గాల దగ్గరికి పోవాలి. దీన్ని ఒక విశాలమైనటువంటి ప్రయోజనాల రీత్యా విశాలమైనటువంటి వేదికను రూపొందించుకునేటువంటి క్రమంలో ఒక సదస్సును ఏర్పాటు చేసే బాగుందనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. సదస్సు అంటే కేవలం 100-200 మందితో కాదు, కనీసం అంటే 1000 మందికి తక్కువ లేకుండా సదస్సు జరగాలి. మన కడప నగరంకే పరిమితం కాకుండా బయట ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంతమంది లౌకిక ప్రజాస్వామ్య వాదులు ఎవరైతే ఇస్తారో, మన వాళ్ళు వ్యతిరేకిస్తారో వాళ్ళంతా మన వాళ్ళు కాదు, మన వ్యతిరేకులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు అనేటువంటి భావజాలంతో ముందుకు పోదాము. ఇక్కడ వైసీపీనో, టీడీపీనో లేకపోతే ఇంకొక పార్టీనో నిందించుకుంటా ఉంటే కుదరదు. మనకు అల్టిమేట్ గా బీజేపీ అనేటువంటి ప్రధానమైనటువంటి శత్రువుతో మనం తలపడుతున్నటువంటి నేపథ్యంలో మనతో కలిసి వచ్చేటటువంటి శక్తులను, వ్యక్తులను అందరినీ కూడా కలుపుకొని పోవడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఇంకా కొంతమంది నాకు ఫోన్ చేశారు, నువ్వు ఫలానా వ్యక్తికి ఫోన్ చేయి, ఫలానా వాళ్ళకి ఫోన్ చేయి అని చెప్పి చెబుతా ఉన్నారు. ఇదేది నాకు సంబంధించినటువంటి, నా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మనమంతా అందరం కలిసి ఒక ఐక్య వేదికగా ఏర్పడుతున్నాము. మనమంతా కూడా మీకు తెలిసినటువంటి వారు ఈ ఉద్యమానికి ఎవరెవరైతే కలిసి వస్తారో మీరే ఇన్వాల్వ్ చేయండి, మీరే సర్క్యులేట్ చేయండి, మీరే అడ్మిన్గా ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్లో యాడ్ చేయండి. లేదు ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు కడపను కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో కలిసి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కలుపుకున్నాం. ఈ కరపత్రం కూడా కనీసం 10,000 కరపత్రం ఏకకాలంలో 2 గంటల వ్యవధిలో కరపత్రం డిస్ట్రిబ్యూషన్ కావాలి. దాంతో పాటు సదస్సు పెద్ద ఎత్తున జరగాలి.